గుడ్ మార్నింగ్ మ్యామ్. చూడండి, ఈరోజు ఒక టీఎల్ఎం తీసుకొచ్చాను. దీంతో మనం ఏం నేర్చుకోవచ్చో చూద్దాం. భవది, ఎస్ మ్యామ్. ఇక్కడ ఒక ఆర్డర్లో నేను ఇవి పెట్టాను కదా, ఇది ఏ ఆర్డర్ చెప్పమ్మా? అసెండింగ్ ఆర్డర్. ఇది ఏ ఆర్డర్ చెప్పమ్మా? డిసెండింగ్ ఆర్డర్. భవది, ఎస్ మ్యామ్. ఇక్కడ ఉన్న వాటిని బట్టి నువ్వు ఆ నెంబర్ చదవమ్మా. ఓకే మ్యామ్. 44 crore 71 lakh 2321. వెరీ నైస్. భవది, ఎస్ మ్యామ్. ఇక్కడ చూడు, ఇది ఎక్కాలకు సంబంధించింది. ఈ కప్ప బొమ్మ ఎందుకు అని అంటే, ఇప్పుడు ఫ్రాగ్ ఉందనుకోండి, ఎప్పుడైనా నడుచుకుంటూ ఫ్రాగ్ అనేది ఎప్పుడన్నా ఇట్లా నడుచుకుంటూ 1 by 1 వెళ్ళడం చూసావా? ఎప్పుడు మనము అది ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ మెట్లు ఎక్కడం కానీ లేకపోతే మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళడం కానీ చూడు. అది ఇప్పుడు ఏం చేస్తుందంటే గంతులు వేస్తుంది. 2 మెట్లు ఒకేసారి, 3 మెట్లు ఒకేసారి, అలాగా దానికి దాని శక్తి కొలది అది గెంతుకుంటూ మాత్రమే ముందుకి వెళుతూ ఉంటుంది. అందుకే మనం ఎక్కాలప్పుడు మనము దాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక్కడ మన చేతిలో ఉన్న కప్ప ప్రతిసారి 2 మెట్లు ఎక్కుతూ వెళుతుంది అనమాట. అప్పుడు మనం 2 ఎక్కాన్ని ఫామ్ చేయొచ్చు. చూడు, 2 ఎక్కని చెప్పినాను ఇక్కడ. 2 1 is 2 1 is 2 2 2s are 4 3 2s are 6 4 2s are 8 5 2s are 10 6 2s are 12 7 2s are 14 8 2s are 16 9 2s are 18 10 2s are 20. well done my boy. Thank you ma'am. భవది, Yes ma'am. ఇక్కడున్న సంఖ్యలకి నీవు ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ చెప్పాలి. చెప్పగలవేమో ట్రై చేయి. అంటే మనం చూస్తున్నప్పుడు ఏదైతే దాని ఫేస్ అంటే అది ఎలా ఉందో అలా మనకు కనబడుద్ది కదా, దాన్ని మనం ఫేస్ వాల్యూ అంటాం. ఇది ఈ ప్లేస్లో ఉండడం వల్ల దీనికి ఒక పేరు పెడతాం కదా, వన్స్ అని. అది మనకి దానికి ప్లేస్ వాల్యూ అవుతుంది. ఇక్కడ ఉండడం వల్ల టెన్స్ అని పేరు పెట్టాం కదా, దాన్ని బట్టి మనం దాని ప్లేస్ వాల్యూ చెప్పాలి. ఇక్కడ కూడా ప్లేస్ వాల్యూ, అక్కడ కూడా ప్లేస్ వాల్యూ, అది ఉన్న ప్లేస్ని బట్టి చెప్పాలి. ఇప్పుడు ఫస్ట్ దీని ఫేస్ వాల్యూ ఎంత? 2. ప్లేస్ వాల్యూ ఎంత? 2. ఓకే. ఇది దీని యొక్క ఫేస్ వాల్యూ ఎంత? 5. ప్లేస్ వాల్యూ ఎంత? 50. ఫేస్ వాల్యూ ఎంత? 4. ప్లేస్ వాల్యూ ఎంత? 400. ఫేస్ వాల్యూ ఎంత? 6. ప్లేస్ వాల్యూ ఎంత? 6000. వెరీ నైస్ మై బాయ్.